ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ 2020కి సంబంధించిన మాక్ టెస్ట్‌ను రిలీజ్ చేసింది. ఆ మాక్ టెస్ట్‌లో సైకిలు ప్రశ్న పత్రాన్ని ఈ వీడియోలో చూద్దాం విత్ సమాధానాలతో. మొట్టమొదటి ప్రశ్న మనకేమిచ్చారు? ఒక పద్యం ఇచ్చారు. పద్యానికి సంబంధించిన 2 ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఆ పద్యం ఇది. చూడండి ఆ పద్యం ఇది. దానికి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్నను ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న. ఆరంభించి విడిచిపెట్టేవారు. ఆరంభించి ఆరంభించి విడిచిపెట్టేవారు ఎవరండి మనకి? చూద్దాం. మనం ఒకసారి పద్యాన్ని చూసి సమాధానం చేద్దాం. మనం పద్యంలో రెండవ లైన్ చూడండి. ఆరంభించి భరితెజంచురురు విజ్ఞాతులే మధ్యములు. కాబట్టి ఆరంభించి విడిచిపెట్టేవారు ఎవరు? ఆరంభించి విడిచిపెట్టేవారు మధ్యములు. తర్వాతి ప్రశ్న. ఉజ్జగింపురు అంటే అర్థం. ఉజ్జగింపురు అంటే అర్థం ఏమిటి? మనకి మళ్ళీ పద్యాన్ని చూద్దాం. పద్యంలో లాస్ట్ లైన్‌లో మనకి ఉజ్జగింపురు అని ఉంది. కాబట్టి ఈ పదంలోనే మనకి ఉజ్జగింపురు అనే పదం ఉంది. ఈ ఫోర్త్ లైన్ ఎవరికి సంబంధించింది? ధీరులకు సంబంధించింది. కాబట్టి ధీరులు ఏదైనా పనిని మొదలుపెట్టాక ఆ పనిని మధ్యలో విడిచిపెడతారా? విడిచిపెట్టరు కదా! విడిచిపెట్టకుండా ఆ పని పూర్తయ్యేంత వరకు ఆ పనిని చేస్తూనే ఉంటారు కాబట్టి ఉజ్జగింపురు అనే పదానికి అర్థం ఏమిటి మనకి? ఉజ్జగింపురు అనే పదానికి అర్థం విడిచిపెట్టరు అని అర్థం. తర్వాతి ప్రశ్న. తర్వాత మనకి ఒక గద్యం ఇచ్చారు. ఆ గద్యానికి సంబంధించిన 2 ప్రశ్నలు ఇచ్చారు. ఆ గద్యం చూడండి. ఆ గద్యం ఇదనమాట. ఈ గద్యం ఇది. ఈ గద్యానికి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్నను మనం చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న. పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. పై గద్యం ఎవరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది మనకి? ఒకసారి మన పద్యాన్ని చూస్తే ఎవరి వ్యక్తిత్వం గురించి చెప్తుంది? విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెబుతుంది. కాబట్టి పై గద్యం విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెబుతుంది. తర్వాతి ప్రశ్న. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరండి విశ్వనాథ సత్యనారాయణ గారికి? విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆధ్యాత్మిక విశ్వాసాలు కలగడానికి కారణం ఇక్కడ చూడండి మనకి థర్డ్ లైన్‌లో ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావం చాలా ఉంది. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆధ్యాత్మిక విశ్వాసాలు కలగడానికి కారకులెవరు? వారి తండ్రి గారు. తర్వాతి ప్రశ్న. ఉప్రము అంటే తర్వాతి ప్రశ్న మనకి ఉప్రము అంటే అర్థం ఏమిటి మనకి? ఉప్పరము అంటే మనకి ఆకాశం అని అర్థం. కాబట్టి ఉప్పరం అంటే ఆకాశము అని అర్థం. వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను అంటారు. వెంకట పార్వతీశ కవులను ఏ జంటను అంటారండి? బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. ఈ జంట కవులనే వెంకట పార్వతీశ కవులు అని పిలుస్తారు. తరువాత ప్రశ్న. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లును ఏమంటారు? స్థిరములు అంటారు. అటు పరుషాలు కాదు, ఇది సరళాలు కాదు, స్థిరంగా ఉంటాయి ఆ హల్లులు. కాబట్టి పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరములు అంటారు. ఫస్ట్ ఆప్షన్. స్పర్శములంటే ఏమిటండి? కా నుండి మా వరకు ఉండే ప్రతి హల్లుని మనం స్పర్శము అని పిలుస్తాం. కా నుండి మా వరకు ఉండే ప్రతి హల్లుని స్పర్శములు అని పిలుస్తారు. అనునాసికాలంటే ఏమిటి? నాసికం అంటే ఏమిటి? ముక్కు. కాబట్టి ముక్కు ద్వారా పలికే హల్లులనే మనం అనునాసికాలు అంటాం. అనునాసికాలంటే ఏమిటి మనకి? వర్గ అనునాసికాలంటే ఏమిటి మనకి? వర్గ పంచమాక్షరాలే మనకి అనునాసికాలు అవుతాయి. చివర ఉంటాయి కదా జ్ఞ, ఇన, న, మ, న. తర్వాతి ప్రశ్న. తరువాతి ప్రశ్న. శివాజీ ఎర్రబడే కన్నులతో అదిరిపడే పై పెదవితో కదలాడే కనుబొమ్మ ముడితో హూంకరిస్తున్నాడు. ఇందులో అలంకారం ఏమిటి మనకి? ఇక్కడ శివాజీ గారి యొక్క ప్రవర్తనని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కదా! కాబట్టి ఇదే అలంకారం మనకి స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఒకరి ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మనకది స్వభావోక్తి అలంకారం అవుతుంది. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తెను. గీత గీసిన పదమేమిటి? భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు. ఏం చేశాడంట? అవలీలగా చాలా ఈజీగా ఎత్తేసాడు. కాబట్టి ఇక్కడ అవలీలగా అనే పదం దేని గురించి చెబుతుంది మనకి? క్రియ గురించి చెబుతుంది. ఎలా ఎత్తాడు? అవలీలగా ఎత్తాడు. కాబట్టి క్రియ గురించి చెప్తే మనకేమవుతుంది? క్రియా విశేషణం అవుతుంది. కాబట్టి క్రియ గురించి చెప్పే వాక్యం మనకి క్రియా విశేషణం.
ఈ గోడ ఎవరిది? ఈ గోడ ఎవరిది? ఈ వాక్యంలో ఉన్న సంధి ఏమిటి? గోడ ఎవరిది అనే పదాన్ని విడదీస్తే ఏమొస్తుంది మనకి? గోడ ప్లస్ ఎవరిది. గోడెవరిది. గోడ ప్లస్ ఎవరిది, గోడెవరిది. కాబట్టి మనకి పూర్వపదంలో చివరి అచ్చేమిటి? ఆ. కాబట్టి ఇది అత్వసంధి అవుతుంది. గోడెవరిది అనేది అత్వసంధి. అపర్ణ అనే పదంలోని గణాలు చూద్దాం. మొట్టమొదటి ఏంటి మనకి అనేది మనకి హస్వాక్షరం కాబట్టి లఘువు. ప అనేది కూడా మనకి హస్వాక్షరమే కానీ దాని తర్వాత చూడండి రా కింద అనా వస్తుంది. కాబట్టి అదేమవుతుంది మనకి సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ముందు ఉండే పదం మనకి ఏమవుతుంది? గుణమవుతుంది. మళ్ళీ రా అనేది మనకి హ్రస్వాక్షరమే కాబట్టి అది కూడా లఘువు అవుతుంది. కాబట్టి అపర్ణ అనే పదం యొక్క గణాలేంటి? లఘువు, గురువు, లఘువు. తర్వాత ప్రశ్న. బడిలో పిల్లలు కల్లా కపటం తెలియనివారు. గీత గీసిన పదం. కల్లా కపటం అనే పదం కింద గీత గీశారు. కల్లా కపటం అంటే అనేది ఏమిటి మనకి? కల్లా కపటం అనేది మనకి ఒక జాతీయం అవుతుంది. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఇది ఏమవుతుంది మనకి? చూస్తూ అనేది మనకి ఇక్కడ అసమాపక క్రియ కదా! చూస్తూ కాబట్టి మనకి శత్రార్థకం అవుతుంది. ఏమిటది? శత్రార్థకం. చదవని వాడజ్ఞుడు. పద్య రచయిత ఎవరు మనకి? చదవని వాడజ్ఞుడు. ఈ పద్యాన్ని రాసింది మనకి పోతన గారు. ఎవరు? పోతన. ధనుజులు అనే పదానికి పర్యాయ పదాలేమిటి? ధనుజులు అనే పదానికి పర్యాయ పదాలు అసురులు, రాక్షసులు. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏమిటి మనకి? రాము అన్నం తిన్నాడు. అది మనకి తిన్నాడు అనేది సమాపక క్రియ తర్వాత మనం ఏం చదువుతాం? ఫుల్ స్టాప్ పెడతాం. కాబట్టి ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అనేది సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. అదే అసమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏమిటి మనకి? కామ లేదా వాక్యాంశ బిందువు. 5వ తరగతి పాఠం కొండవాగు ఇతివృత్తం ఏమిటి మనకి? 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొండవాగు అనే పాఠం యొక్క ఇతివృత్తం మనకి ప్రకృతి వర్ణన. ఈ పాఠ్యాంశంలో జావేద్ అనే పాత్ర వెంకట్‌కి తన ప్రాంతం యొక్క ప్రకృతి గురించి వివరిస్తూ లేఖ రాస్తారు కదా! కాబట్టి కొండవాగు ప్రకృతి వర్ణన. జరగబోయే పనిని తెలియజేసే కాలం ఏమిటి? జరగబోయే పనిని కాబట్టి భవిష్యత్ కాలం. జరిగిపోయిన కాలం భూతకాలం, జరుగుతున్న కాలం వర్తమాన కాలం, జరగబోయే కాలం భవిష్యత్ కాలం, ఎప్పుడు జరిగే పని తద్ధర్మ కాలం. సజ్జ అను పదానికి ప్రకృతి ఏమిటి? సజ్జ అను పదానికి ప్రకృతి శయ్య. శయ్య, సజ్జ అనేవి ప్రకృతి వికృతులు అవుతాయి. పడా ప్లస్ అడగించు. దీన్ని కలిపి రాస్తే ఈ సంధి జరుగుతుంది. ఏ సంధి జరుగుతుంది? పడా ప్లస్ అడగించు. దీన్ని కలిపితే మనకి ఏమొస్తుందండి? పడ యాడగించు అవుతుంది. కాబట్టి సంధి లేని చోట ఎడాగమం వస్తుంది కాబట్టి ఇది మనకి ఏ సంధి అవుతుంది? ఎడాగమ సంధి అవుతుంది. తర్వాత ప్రశ్న. ముక్కంటి ఏ సమాసం? ముక్కంటి అనే పదానికి విగ్రహ వాక్యం ఏమవుతుంది? 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు. కాబట్టి ఒక విగ్రహ వాక్యం చివర కలవాడు, కలది వస్తే మనకి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. ప, ఫ, బ, ప, మ అనే అక్షరాలు ఏమవుతాయి? ఈ పదాలు పలుకుతున్నప్పుడు మన పెదవులు ఒక చోటకొస్తున్నాయి కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి? ఓష్ట్యములు అవుతాయి. ఓష్ట్యం అంటే అర్థం ఏమిటి మనకి? పెదవులు అనే అర్థం. దంత్యాలు అంటే అర్థం ఏమిటి? దంతాల సహాయంతో పలికే అక్షరాలే
దంత్యాలు. తాళవ్యాలు అంటే అర్థం ఏమిటి? దవడ సహాయంతో పలికే అక్షరాలే తాళవ్యాలు. కంఠ్యములు అంటే అర్థం ఏమిటి? కంఠ సహాయంతో పలికే అక్షరాలే కంఠ్యములు. తర్వాత ప్రశ్న. హిందీ పదబంధాలలో ద్విగు సమాసానికి ఉదాహరణ. అసలు ద్విగు సమాసం అంటే ఏమిటండి? పూర్వపదం సంఖ్యావాచకంగాను, ఉత్తర పదం నామవాచకంగాను ఉండేదే మనకి ద్విగు సమాసం. కిందిచ్చిన పదాలలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉన్న పదం ఏమిటి? 4 చేపలు. కాబట్టి 4 అనే సంఖ్య గల చేపలు. కాబట్టి ఇదే మనకి ద్విగు సమాసానికి ఉదాహరణ. ఆయన డాక్టర్. ఆయన డాక్టర్ అనేది ఏ వాక్యం అవుతుంది? ఆయన డాక్టర్ అనేది క్రియారహిత సామాన్య వాక్యం అవుతుంది. క్రియారహిత సామాన్య వాక్యం. ఎందుకంటే ఆయన డాక్టర్ అనేది మనకి పూర్తి వాక్యమే కదా! సామాన్య వాక్యం. అంటే ఒక వాక్యం ఉంది కాబట్టి మనకు సామాన్య వాక్యం అవుతుంది. అక్కడ క్రియ ఉందా? క్రియ లేదు కాబట్టి క్రియారహిత సామాన్య వాక్యం అవుతుంది. సంక్లిష్ట వాక్యం అవ్వాలంటే ఒక అసమాపక క్రియ ఉండాలి. సంయుక్త వాక్యం అవ్వాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉండాలి. భాష యొక్క ప్రయోజనం ఏమిటి? భాష యొక్క అత్యుత్తమ ప్రయోజనం. ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీ ప్రశ్నలోకి వచ్చాం. భాష యొక్క ప్రయోజనం ఏమిటి మనకి? మానవునికి సర్వతోముఖ వికాసానికి భాష అనేది సహాయపడాలి. ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలేమిటి? లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇచ్చిన సమాధానాల నుండి సరి అయిన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలే లక్ష్యాత్మక ప్రశ్నలు. మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మలుచుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మలుచుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్ముఖీకరణం. ఏమిటి మనకి? ఉన్ముఖీకరణం. వ్యాకరణ బోధన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకి సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడు. సూత్రాన్ని మొదటగా చెప్పే పద్ధతి ఏమిటి మనకి? నిగమోపపత్తి పద్ధతి. కాబట్టి వ్యాకరణ బోధన నిగమోపపత్తి పద్ధతిలో మొదట ఉపాధ్యాయుడు విద్యార్థులకి సూత్రాన్ని చెప్పి ఆ తర్వాత భావాన్ని వివరిస్తాడు. తర్వాత ప్రశ్న. కరికులం అనే పదం ఏ భాషకి చెందినది? కరికులం అనే పదం లాటిన్ భాషకు చెందినది. చివరి ప్రశ్న. కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏమిటి? కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి డాల్టన్ పద్ధతి. కాలనియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతే మనకి డాల్టన్ పద్ధతి అవుతుంది. ఇదంటే మనకి ఎస్జిటి మాక్ టెస్ట్లోని తెలుగు ప్రశ్నలు, వాటి సమాధానాలు. నెక్స్ట్ మనం ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలను చూద్దాం. ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏమిటి మనకి? గిజుగాడు. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి మనకి గిజుగాడు. గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువు ఏంటి? కింది వాటిలో మనకి మీథేన్ అనేది మనకి గ్రీన్ హౌస్ వాయువు అవుతుంది. తర్వాత ప్రశ్న. స్పైరోగైరా అనునది ఒక శైవలం అన్నమాట. స్పైరోగైరా అనునది ఒక శైవలం. నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏమిటి మనకి? నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకిచ్చేవారు. దీన్ని ఈ విధంగా పిలిచేవారు. ఏ విధంగా? బాగా అని పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. అక్టోబర్ 16న. సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించింది. ఏ రంగానికి? సుశ్రుత సంహిత అనే గ్రంథం వైద్య రంగానికి సంబంధించింది. ఏ రంగానికి? వైద్య రంగానికి సంబంధించింది. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం ఏమిటి? ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారో. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారో. క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకోవడానికి వీటిని వాడతారు. వేటిని వాడతారు? క్రిమి సంహారకాలు వాడతారు. రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకోవడానికి క్రిమి సంహారకాలు వాడతారు. కృష్ణానది జన్మస్థానం ఏమిటి? కృష్ణానది జన్మస్థానము మహాబలేశ్వరం. కృష్ణానది జన్మస్థానం ఏమిటి? మహాబలేశ్వరం. కృష్ణానది జన్మస్థానము మహాబలేశ్వరం. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి? 1793వ సంవత్సరంలో కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో కూడిన రేఖాచిత్రం ఏమిటి? కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో కూడిన రేఖాచిత్రమే వంశ వృక్షం. ఉష్ణోగ్రతను కొలిచే సాధనమేమిటి? ఉష్ణోగ్రతను కొలిచే సాధనమే థర్మామీటర్. అదే లాక్టోమీటర్ ఏం కొలుస్తుంది? పాల యొక్క స్వచ్ఛతను కొలిచేదే లాక్టోమీటర్. ఉష్ణవాహకం అంటే ఏమిటి? ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపచేసేదే ఉష్ణవాహకం. బంధకం అంటే ఏమిటి? తన గుండా ఏ విధమైన ఉష్ణాన్ని గాని, కాంతిని గాని ప్రసరించిన వాటినే మనం బంధకాలు అంటాం. చెరుకు గడలో తినడానికి ఉపయోగించే భాగమేమిటి? చెరుకు గడలో తినడానికి ఉపయోగించే భాగమే కాండం. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత? మానవ శరీరంలోని ఎముకల సంఖ్య 206. అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం ఏమిటి? అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్నే అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు ఎప్పుడు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజే మార్చి 8వ తారీఖు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. ఏ నగరంలో? మొహంజొదారో నగరంలో సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను కనుగొన్నారు. లోతాల్లో ఏముంది మనకి? ఓడరేవు ఉంటుంది. తపాలా, రైల్వే, టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఎవరి ఆధీనంలో? తపాలా, రైల్వే, టెలికాం అనేవి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. వితంతు పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి. వితంతు పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు వితంతువుల పునర్వివాహం కోసం పోరాడారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జిస్ లెమైటర్. నిశాచర జీవుల్లో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
నిశాచర జీవులంటే ఏమిటి? రాత్రిపూట సంచరించే జీవులనే నిశాచర జీవులంటారు. ఉదాహరణకి మన గబ్బిలం. గబ్బిలంలో మనకి వినికిడి శక్తి ఎక్కువ కదా! కాబట్టి నిశాచర జీవుల్లో వినికిడి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. అక్బర్, హుమయూన్, జహంగీర్ అనేవాళ్ళు మనకి మొఘలుల వంశానికి సంబంధించిన వ్యక్తులైతే, షేర్‌షా అనే వ్యక్తి వీరికి భిన్నమైన వ్యక్తి కదా! కాబట్టి కింది వాటిలో భిన్నమైనదేమిటి? షేర్‌షా. ఇప్పుడు మనం మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. ఆర్‌టీఏ చట్టం 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని రూపొందించడానికి బాధ్యత వహించే సంస్థ ఏమిటి? రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ. అదే సైట్ అన్నమాట. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని రూపొందించడానికి బాధ్యత వహిస్తుంది. విద్యార్థి పక్షులను ఎగిరేవి, ఎగరలేనివిగా జాబితా రాశాడు. ఇక్కడ ఇది తెలియజేసే సామర్థ్యం ఏమిటి? ఇక్కడ విద్యార్థి ఏం చేశాడు? ఎగిరేవి, ఎగరలేనివిగా వర్గీకరించాడు కాబట్టి ఇది ఏ సామర్థ్యం? వర్గీకరించడం అనే సామర్థ్యం. విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలనే కరికులం అని చెప్పిన వ్యక్తి ఎవరు మనకి? కిమ్ బెల్. అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏమిటి? అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం విద్యార్థికి, విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం. అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? విద్యార్థికి, విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతే పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు. లాస్ట్ ప్రశ్న. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనునది దీనిలో ఒక మాపని. దీనిలో మనకి నిర్మాణాత్మక మదింపులో మనకి 4 ఉంటాయి కదా టూల్స్. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టులు, లఘు పరీక్ష. కాబట్టి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనేది నిర్మాణాత్మక మదింపులో ఒక మాపని. దీంతో మనకి ఈవీఎస్ అడిగిన మాక్ టెస్ట్ ప్రశ్నలు వాటి సమాధానాలు పూర్తి అయ్యాయి.